హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. భరించే భర్త చెప్పేటప్పుడు దొరికితే సాఫ్ట్ టిప్స్ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే అదృష్టవంతురాలు చేయగలుగుతాను. ఇంకెవరు ఫుల్ ఉండరు. సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూస్తున్నారు కదా! సో, ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లిరిక్స్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఏందంటే ఇక్కడ వరకే లిరిక్స్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఫోటో అనేది సెట్ చేసుకోవాలి. లిరిక్స్ అనేవి కిందనే యానిమేట్ అవుతూ ఉంటుందనమాట. సో, ఫోటో దేనికి ఇవ్వలేదంటే లింక్ అనేది ఎక్స్‌పోర్ట్ చేయడానికి మెంబర్‌షిప్ అడుగుతుంది కదా! సో, దానివల్ల ఫోటో అయితే ఇవ్వలేదనమాట. సో, ఇప్పుడు నేను ఆ కీ యానిమేషన్ ఫోటోకి చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి మీ ఫోటోని. ఇట్లా నేనైతే జూమ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఈ తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఫోటోని కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత సెంటర్‌లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి, దాని తర్వాత ఎండ్‌లోకొచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. చూపిస్తాను. సారీ. ఓకే. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎండ్‌కొచ్చేసరికి ఇట్లా దీన్ని కిందకి ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, మీరు కూడా ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇక్కడ కూడా సేమ్ కిందకి ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా. సో, కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా యానిమేట్ అవుతుంది కదా! సేమ్ ఇదే పొజిషన్‌లో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ ఈ రొటేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ సెంటర్‌లోకొచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఎండ్‌లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌లోకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 19 లేదా 20 పెట్టుకుంటున్నా ఇట్లా. సో, దాని తర్వాత ఇట్లా రొటేట్ అవుతూ ఇట్లా వస్తుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఎండింగ్‌కొచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఎండ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా! దాంట్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీకు నచ్చినంత ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇట్లా ఒక 12% ఇట్లా పెట్టుకుంటున్నా. సో, ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్‌గా సెంటర్‌లో ఇట్లా పెట్టుకొని ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ కర్వ్ పై క్లిక్ చేసి కర్వ్ అనేది ఈ కార్నర్ రెండిటిని ఇట్లా టచ్ అయ్యేటట్టు ఇట్లా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడికొచ్చేసరికి ఏం చేస్తారంటే డౌన్ చేసుకోండి ఇట్లా. కిందకన్నట్లు ఇట్లా. టచ్ అయ్యేటట్టు ఇట్లా. సో, సెట్ అయిపోతుందనమాట. పర్ఫెక్ట్‌గా ఇట్లా రొటేట్ అవుతూ ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాకొచ్చండి. ఎఫెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళేసి టైల్స్ ఎఫెక్ట్‌ని యాడ్ చేయండి. సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఫోటో సైడ్‌కనేది బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదా! సో, అది కవర్ అయ్యేటట్టు ఉంటుందనమాట. బ్యాకొచ్చండి. సో, బ్యాకొచ్చిన తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా! ఇట్లా కీ యానిమేషన్ అనేది యాడ్ అయ్యి వస్తుందనమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాకొచ్చండి. ఇక్కడ నుంచి ఫోటోస్ అనేవి ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని లిరిక్ అనేది పైన లిరిక్ పైన ఫోటో ఉంటుంది కదా! లిరిక్ కింద ఇట్లా ఫోటో పెట్టుకోండి. దాని తర్వాత లిరిక్ అనేది ఇట్లా వస్తుంది. సో, ఫోటోతో పాటు లిరిక్స్ కూడా ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్, తర్వాత మీడియా ఇంకో ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ వరకు ఫోటోని జరుపుకొని బ్యాకొచ్చేసి మళ్ళీ స్టార్టింగ్‌లో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా! ఆ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ దాని తర్వాత కాపీ లేయర్ బ్యాకొచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ మళ్ళీ దాని తర్వాత పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఈ కలర్ ఆప్షన్‌ని ఆఫ్ చేసి దాని తర్వాత పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, ఇట్లా యానిమేషన్ అనేది అయిపోతుంది. సో, ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్క ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.